IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. తమిడిగుంట FTL బఫర్ జోన్లలోని ఆక్రమణలు హైడ్రా, GHMC, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తమిడిగుంటలోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ 1.5, చెరువులోని FTLలో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా తెలిపింది. ఈ నిర్మాణానికి GHMC నుంచి అనుమతులు లేవని స్పష్టం చేసింది. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించిందని, అయితే సంబంధిత అధికారులు అందుకు అనుమతించలేదని హైడ్రా తెలిపింది. తమిడికుంటపై 2014లో HMDA నోటిఫికేషన్ ఇచ్చిందని హైడ్రా అంటోంది. నోటిఫికేషన్ తర్వాత ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం కోర్టుకు వెళ్లిందని, అయితే చట్టబద్ధంగా ఉండాలని గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని చెబుతోంది. అలాగే 2017లో FTL సర్వే నివేదికపై కేసు పెండింగ్లో ఉందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్కు సంబంధించి ఇప్పటివరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదని, FTL బఫర్ జోన్కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తప్పుదోవ పట్టించిందని హైడ్రా ఆరోపించింది. తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు సాగించిందని వ్యాఖ్యానించింది. FTLలో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు చేసినట్లు ఆరోపిస్తోంది హైడ్రా. ఉదయం ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసింది. 4 గంటల పాటు ఈ కార్యక్రమం సాగిపోయింది. FTL బఫర్ జోన్లోని అన్ని నిర్మాణాలు కూల్చివేశారు. దీనిపై హీరో నాగార్జున హైకోర్టుకు వెళ్లారు. కోర్టు స్టే ఇచ్చేటప్పటికే కూల్చివేత సాగిపోయింది.